సంజయ్ కిషోర్ గారు ఏ ప్రోగ్రాం చేసినా యూనిక్గా ఉంటుంది. ఇది ఒక 20వ ప్రోగ్రాం అనుకుంటారు వీరు కండక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ నేను చీఫ్ గెస్ట్గా రావడం. నా చేత ఒక 5-6 years బ్యాక్ ఒక వర్క్షాప్ చేయించి, కూచిపూడి వర్క్షాప్, ఇలాగే ఇంత ఘనంగా ఫైనల్ డే మా స్టూడెంట్స్ చేత ప్రోగ్రాం చేయించి అక్కినేని నాగేశ్వర గారిని పిలిపించి చాలా ఘనంగా చేశారు. అందుకని సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రామ్ అంటే అది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అండ్ టుడే ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ దట్. తనికెళ్ళ భరణి గారిని తరచూ చూసేది సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రామ్స్లోనే. ప్రతి ప్రోగ్రాంలో వారు ఉంటారు, నేను ఉంటాను. అందుకని తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ వచ్చిందనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టరేట్స్ అంటే అందరూ కొనేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సో ఇది మాత్రం జెన్యూన్ డాక్టరేట్ అని తెలిసింది నాకు. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరు. నన్ను అడుగుతుంటారు, మీకు డాక్టరేట్ రాలేదా, మీకు పద్మశ్రీ రాలేదా అని. నేను అన్నాను, ఒక శంకరాభరణంతో నాకు పద్మ విభూషణ్ వచ్చింది. నాకు ఇప్పుడు ఎవరు ఏ బిరుదు ఇచ్చినా కూడా దానికంటే కిందే. సో ఐ డోంట్ మిస్ ఇట్. మేమందరం చాలా ఆనందిస్తున్నాం తనికెళ్ళ భరణి ఈ ఫంక్షన్లో అటెండ్ అయినందుకు. హీ డిజర్వ్స్ ఇట్ అండ్ he's a great man and he's a great artist. I wish him all the best. Thank you. గురుభ్యో నమః, సభాయ నమః. ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు పండుగ కాదండి. డాక్టరేట్లు ఎందుకు, ఎవరికి, ఎలా ఇస్తారు అనే ఒక సందర్భాన్ని ప్రకటించి దానికి ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా ఒక గౌరవం తీసుకొచ్చినందుకు పండుగ చేసుకుంటున్నాను నేను. గురుభ్యో నమః. గురువు గారు ఎలా నడిస్తే యథారాజా తదా ప్రజలాగా శిష్యులు కూడా అలాగే నడవాలి కదండి శాస్త్రం. సో మై కెరియర్, మై పర్సనల్ లైఫ్, మై ఇన్స్పిరేషన్, మై మెంటర్ గురూజీ. మీ అడుగు జాడల్లో మేము ఒక సిరా అనండి, ఒక నాటకం అనండి, ఒక కవిత్వం అనండి, ఏదైనా సరే ఒక భావం, ఒక భావజాలం, గంగావతరణం కావాలి అంటే, సారీ గంగ దిగి రావాలి అంటే శివుడి నెత్తి మీద దానికి ఒక స్ట్రాంగ్ వ్యక్తి కావాలి కదా. అలాగా మా అందరికీ కూడా ఒక సముద్రం లాంటి లిటరేచర్ కానీ, ఒక కల్చర్, ఒక హెరిటేజ్ కానీ చాలా సింపుల్గా మాకు అర్థం కావాలి అంటే ఇలాంటి ఒక క్యాటలిస్ట్ కావాలి. అది మా గురువు గారు. ఇంకా ఎన్నో రావాలి, ఇంకా ఎన్నో సత్కారాలు పొందాలి. ఇలా మేము ఎంతో మాట్లాడుకోవాలి మీ గురించి. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ ఆల్ ది టైమ్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ గురు. తనికెళ్ళ భరణి గారి గురించి మాట్లాడాలంటే ఒక మైకంలో మాట్లాడాలి, మనం ఆయనలో మమైకమై మాట్లాడాలి. నేను మాత్రం 2 విషయాలు చెప్పేసి, నేను చెన్నైకి డైరెక్టరు, రైటర్ అవుదామని వెళ్ళినప్పుడు కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారు బస్ స్టాండ్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు అనుకున్నాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఆల్మోస్ట్ అడుక్కు తిన్నాను. చేరదీసిన వ్యక్తి తనికెళ్ళ భరణి గారు. నేను ఆయన దగ్గర 16 సినిమాలు అసిస్టెంట్గా పనిచేశాను. ఇప్పుడు ఒక్క విషయం ఏం చెప్తానంటే, భరణి గారు వాళ్ళ మనవడిని ఎత్తుకున్నారు, మీరు చూసుంటారు. అలా నేను వాళ్ళ అబ్బాయిని ఎత్తుకున్నాను. కానీ నన్ను వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ ఎత్తుల్లో ఎత్తుకొని ఆయన నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన. ఇవాళ ఆయనతో పాటు ఈ స్టేజ్లో స్టేజ్ పంచుకోవడం పూర్వజన్మ సుకృతం. ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, ఒకసారి ఆయనకు 10,000 రూపాయలు అడ్వాన్స్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ కొందాం అన్నాడు. సరే, మేమిద్దరం పాండీ బజార్ వెళ్ళి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాం. కొనుక్కున్నాక దాంట్లో వాటర్ బాటిల్స్ పెట్టాలి. నాకు అవి తెలియదు. ఆయన ఏం చేశారంటే, మన వడపల్లిలో బాటిల్స్ ఉంటే తీసుకురావాలి. నేను వెళ్ళి బిస్లరీ బాటిల్స్ అప్పుడే వచ్చిన కొత్తల్లో నేను అవి తీసుకొని, బాటిల్స్ బరువుగా ఉన్నాయి కదా అని నీళ్ళు బయట పోసేస్తున్నాను.
పోస్తుంటే షాప్ అతను మీకేం కావాలన్నాడు, అది ఖాళీ బాటిల్ కావాలంటే అన్నాడు. సరే ఖాళీ బాటిల్ ఇచ్చి ఫుల్ బాటిల్ డబ్బులు తీసుకున్నాడు ఆయన. నేను ఇంటికి వచ్చాక బర్నీ గారు అడిగారు, దీనిలో వాటర్ ఏదిరా అన్నాడు. అదే అవి మనకి ఎందుకంటే బాటిలే కదా కావాల్సింది అన్నాడు. ఎంత ఖాళీ అయ్యాక నీ బ్రెయిన్ నువ్వు రైటర్ అవుతావురా అన్నప్పుడు ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి నేను బర్నీ గారికి ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, నేను ఎప్పుడు ఖాళీ అయినప్పుడల్లా ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు. ఆయనకు డాక్టరేట్ అనే బిరుదు వచ్చిన మొదటి ఫోన్ నాకే వచ్చింది. ఇది నేను చాలా గర్వంగాను ఆనందంగాను చెప్తూ, ఎవరికి ఉంటాడు ఇలాంటి గురువు? మంచి తల్లి అందరికీ ఉంటుంది, మంచి తండ్రి 50% మనుషులకు ఉంటారు, మంచి స్నేహితుడు 10% వాళ్ళకు ఉంటారు. కానీ ఇలాంటి ఒక గురువు కోటి మందిలో ఒక్కడికి కూడా దొరకరు. థ్యాంక్ యూ డాక్టర్ తనికెళ్ళ భరణి గారు. నమస్తే. ఇవాళ శ్రీ తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ తాలూకు సత్కారం సన్మానం అంటే నేను ఒక నటుడిగా రాలేదు, ఒక రచయితగా రాలేదు, వాస్తవంగా చెప్తున్నాను. వారికి ఒక పుత్ర సమానుడిగానే వచ్చాను. వారు నాకు పితృతుల్యులు. దానికి ప్రధాన కారణం వారికి మా నాన్నగారికి ఉన్న స్నేహం. అది పక్కన పెట్టేస్తే వారికి నా పట్ల ఉన్న ఒక వాత్సల్యం అమోఘం. నేను ఆయన్ని ఒక నటుడిగా, అంటే ఒక లక్షణమైన మనిషిగా ఎంత ఇష్టపడతానో, ఒక విలక్షణమైన నటుడిగా ఎంత ఇష్టపడతానో, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడతాను. ఉదాహరణకి మచ్చుకి ఆయన ఉన్న క్వాలిటీస్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా ఒక 2-3 సందర్భాలు మీకు చెప్తే, 2-3 యూ విల్ అండర్స్టాండ్ నాకు ఆయన పట్ల ఎందుకు అంత ప్రేమ అనేది. అక్కర కురాని చుట్టము మృక్కిన వరమేని వేల్పు అనే పద్యం మీకు తెలిసి ఉంటుంది. మనకి నిజంగా అవసరమైనప్పుడు ఒక సహాయం, ఒక అప్పు అడిగినప్పుడు పారిపోయేవాళ్ళు, వెన్ను చూపించేవాళ్ళు మన వాళ్ళు కాదని దాని సారాంశం. కానీ నిజంగా అవసరమైనప్పుడు సహాయం అడిగితే ఏం అనుకోరు, పర్వాలేదు అనుకునే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం. అలాంటి సందర్భం ఒకసారి నా లైఫ్లో వచ్చింది. నేను వారి సహాయం అడిగినప్పుడు అప్పటికప్పుడు తక్షణం, నేను అప్పుడు సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి, ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే మీరు ఎవరైనా చెప్పగలరా అంటే, మరుక్షణం ఫోన్ తీసుకున్న వాళ్ళు డైరెక్టర్స్ ఫోన్ చేశారు. వాళ్ళందరినీ నేను కలిశాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అనుభవాలు నాకు రాళ్ళపల్లి గారి దగ్గర కూడా అదే, వారి గురుగారి దగ్గర వారిని కూడా తలుచుకోవాలి కాబట్టి, మహానుభావుడు ఆయన కూడా. అలాగే ఆయన ఎంత గొప్ప సంస్కారం అంటే, ఒక సినిమా గుండమ్మ గారి మనవడు అని ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేస్తే ఆయనకి నేను పాట రాశాను, లిరిక్ నేను రాశాను. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. ఇది 2006 అంకుల్, 2006-2007 ప్రాంతంలో అనుకుంటా. పొరపాటున ఆయన పేరు పడితే ఆయన సభాముఖంగా పిలిచి చెప్పారు, ఇది నేను రాలేదు వాడు రాశాడని చెప్పి. చాలా గొప్ప వినయశీలి, చాలా గొప్ప జ్ఞాని. అండ్ ఆయనకి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉండగలగడం, ఆయన మీద ఒక పాట నేను రాయగలగడం, ఆయన కార్యక్రమాన్ని నేను రాగలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నావాకి, అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, బాగా పరిచయం ఉన్న వాళ్ళు బావా అంటారు, నావాడు అనుకునేవాడిని నేను నావా అంటాను. ఆ కోవ చంద్రవాడు మా నావా, మా సంజయ్ కిషోర్ గారు. అండ్ అలాగే ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న స్వప్న గారికి, కొద్ది చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక డ్యాన్స్ చేసిన వాడు చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆయనే చేయగలరు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. నేను మొత్తం నా ఫిల్మ్ వాచింగ్ కెరియర్లో గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ చూసింది గౌరవంతో ఉట్టి మంజు భార్గవ్ గారు. ఎందుకంటే నేను బాగుండేది. Respected dignitaries, esteemed guests, my dear friends and family. It is with a heart brimming with pride and emotion that I stand before you today to celebrate the extraordinary journey of a man who has not only captured the hearts of millions but has also been my guiding star, my father, Tanikella Varma. I must confess, this is a first for me. I have seen my father command stages, enthrall audiences and move hearts with his words and performances. But speaking about him publicly, well, that's a role I have always left to him. So, please bear with me as I navigate his uncharted territory. My father, to me, is not just a celebrated actor, writer, director or poet. He is the epitome of versatility. A man who effortlessly transitions from the comedic to the profound, from the historical to the contemporary. He is a living, breathing encyclopedia of Telugu literature and culture. And today, as he is bestowed with his well-deserved honorary doctorate from SR University, I am reminded of the countless hours he has spent nurturing his mind
his craft, and his spirit. I have grown up watching him transform into a myriad of characters. The mischievous village elder, the wise philosopher, the doting father, though I must say, his on-screen versions are far more patient than the real one. Every role he has played has been a masterclass in acting, but more importantly, it has been a testament to his unwavering dedication to his craft. Beyond the glitz and glamour of the silver screen, my father is a man of simple pleasures. He finds immense joy in spending quality time with his family. And when he is not engrossed in his work, you will find him sharing laughter and stories with my son, Sarvagna. It's a beautiful sight to watch them bond. My father, the celebrated wordsmith, often reduced to playful gibberish to entertain his grandson. It's a stark contrast to the powerful dialogues we are accustomed to hearing him deliver. Today, as we celebrate his honorary achievement, I want to take a moment to express my heartfelt gratitude. Thank you, Nana, for being my constant source of inspiration, for teaching me the value of hard work, humility, and the power of storytelling. You have shown me that with talent, dedication, and touch of humor, one can conquer any challenges. Yes, the Vice Chancellor and his esteemed colleagues of SR University have recognized the human service of my father towards fine arts and very aptly have decorated him with an honorary doctorate. But the Chancellor who first recognized the dedication of my father is, can you guess? Ma amma. Anuksharam gurtistune undi. Ee doctorate actually ma amma kuda, so ma amma kuda doctorate ayippudu. So, Nana, I am incredibly proud of you, not just for the man you have become, but for the father you are. Thank you for sharing your brilliance with the world. Congratulations once again, Nana, on this well-deserved honor. I know this is just the beginning of many more milestones to come. Me Teja. Sangamam Foundation, Sanjay Kishore ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్న ఈ సభ ఒక చరిత్రాత్మకమైనది, ప్రతిష్టాత్మకమైనది. ఈ వేదిక పైన రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా వచ్చినప్పుడు నేను ఇంకా సినిమాలోకి రాలేదు, కానీ మేము అనుకునేవాళ్ళం భారతదేశంలో షోలే ముందు షోలే తర్వాత మన తెలుగుదేశంలో శివ ముందు శివ తర్వాత సార్. కాలాన్ని రెండుగా చీల్చి మధ్యలో ఒకరు ఉంటారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో ఉన్న కాలాన్ని చీల్చి తాను నిలబడినటువంటి రూపం క్రీస్తు అని చెప్తారు. అలా తనకన్నా పూర్వమైన సినిమాలకి తన తర్వాత వచ్చిన సినిమాలకి మధ్యలో నిలబడినటువంటి ఒక మహా విగ్రహం ఆ గోపాల్ వర్మ గారు. నేను వారికి పాటలు రాయలేదు. తర్వాత వాళ్ళ బాల ఆదిత్య నాకు భరణన్నయ్య మీద పాట రాసే అవకాశం నీకు వచ్చినందుకు నాకు కొంచెం ఈర్ష్యగా ఉంది. శివనాగేశ్వరరావు గారు, అమ్మాయి ఝాన్సీ, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు, అమ్మగారు మంజు భార్గవి గారు, ఇంకా పెద్దలందరూ, నాకు అత్యంత మిత్రుడైనటువంటి గణేష్, పురాణం శ్రీనివాస్ గారు, భరణి గారు నేను అన్నా అంటాను. డాక్టరేట్లు రెండు రకాలు. ఒకటి, మనం ఒక విషయం మీద పరిశీలించి దాని లోతులోకి వెళ్ళి దాని యొక్క ఆకాశంలోకి వెళ్ళి విస్తరించి విశ్లేషించి రాస్తే వచ్చేది అకాడమిక్ డాక్టరేట్. మనం వేరే దాని మీద పరిశోధిస్తున్నప్పుడు. కానీ
మనల్ని పరిశోధించి, మనల్ని పరిశీలించి, మన జీవితాన్ని తరచి, మన గురించి తూచి మనకు ఇచ్చేది ఆనరరీ డాక్టరేట్ అండి. అది నువ్వు కాశీగూడ చౌరస్తాలో పుస్తకాల షాపులో పుస్తకాలు చదివిన రోజులకు కూడా డాక్టరేట్ వచ్చినట్టే. మిగతా అందరూ మిత్రులు, శ్రేయాభిలాషులు మాట్లాడారు. నాకు సంబంధించిన విషయానికి వస్తే, ఇవాళ నా కొడుకు అమెరికాలో ఇంజనీర్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. వాడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక జాతీయ అవార్డు పొందినాను, నంది అవార్డ్స్ పొందాను. వీటన్నిటికీ నేను రుణం తీర్చుకోలేనటువంటి ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క మానవుడు, ఒకే ఒక్క మహానుభావుడు. అన్నా నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నువ్వే. ఏదో ఒక ప్రెస్ క్లబ్లో నేనేదో పాటలు పాడితే అది తెల్లవారి పేపర్లో వస్తే మా ఉత్తేజికి సుద్దాల అశోక్ తేజ మీటింగ్లో నువ్వున్నావు, ఎవరెతను అంటే మా మామయ్య అంటే, రేపు నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉంటాను, ఒకసారి తీసుకురామన్నాడు. 93లో జరిగిన పంపిణీ నేను వెళ్ళాను. కొన్ని అత్యద్భుతంగా కుదురుతాయి, కొన్ని క్షణాలు, కొన్ని ముహూర్తాలు అత్యద్భుతంగా కుదిరిస్తాడు భగవంతుడు. ఆ రోజు ఆయనకు షాట్కి రమ్మని పిలుపు, నాకు ఆయన ఇచ్చిన సమయం ఒక అరగంట. కానీ ఆయనకు ఆ రోజు షూటింగ్లో పిలవడానికి 3-4 గంటల దాకా ఆయనకు పిలుపు రాలేదు. మేకప్ రూమ్లోనే కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నేను వెళ్ళాను. నేను రాసిన పాటలు, ప్రైవేట్గా నేను రాసిన పాటలు ఆయనకు వినిపించినాను. అది నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. రైట్ మీద ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు అని నేను వినిపించగానే మేకప్ చెడిపోతుందో ఉంటుందో అని కూడా లెక్క చేయకుండా ఆయన ముందు అప్పుడు నేను ఒక చిన్న రేణువు లాంటి వాడిని. ఆయన అప్పటికే హిమశిఖరం. ఆ హిమశిఖరం వంగి ఈ గులకరాయిని హత్తుకొని దగ్గరికి తీసుకుని కన్నీళ్లతో ఆశీర్వదించినటువంటి హిమవన్నల శిఖరం ధరణి అన్న. తాను స్క్రిప్ట్ రాస్తున్న నమస్తే అన్న సినిమాలో తానే సిచ్యువేషన్ చెప్పి, డైరెక్టర్కి తెలియదు, తానే సిచ్యువేషన్ చెప్పి ఇది రాసుకుని రా అంటే నేను రాసుకుని వెళ్ళాను. అది విని కరెక్ట్ నాతో పాటు అని ఎక్కించుకొని షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ని, నిర్మాతని కూర్చోబెట్టి మన సినిమాకి ఒక సన్నివేశానికి నేనే పాట రాయించాను, ఒకసారి మీరు వినండి, మీకు బాగా పనికొస్తుందంటే నా చేత వినిపింపజేసి వాళ్ళు ఉత్తర క్షణంలో, ఒకే క్షణంలో, సార్ మీరు రాయించిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత మేము కాదనేది ఉందా, సినిమాలో ఈ పాట తప్పకుండా ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకోవడం, నేను ఇవాళ మీ పక్కన కూర్చోవడం. 30 సంవత్సరాల కింద కోల్కిస్కా నేనెక్కడో రిమోట్ విలేజ్లో బడిపంతులుగా ఉండేవాడిని. నాకు అసలు సినిమా తెలియదు, సినిమా పాట ఎలా రాస్తారో తెలియదు. కానీ నేను అంతకుముందే పాటలు రాసిన పాటలన్నీ తనకు వినిపించాను.
పట 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 పచబట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది అని. శబాష్ శబాష్. పాట గొప్పగా ఉన్నా బాగానే రాస్తున్నాడు, నువ్వు బాగా నేర్చుకోవాలి అన్నవాళ్ళు ఉంటారు. పాట బాగా రాస్తావు, సినిమా అంటే అది వేరు, దాంట్లో కష్టం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన నేను సినిమాకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పలేదు. నా ప్రతి పాటని ప్రతి పదాన్ని తన హృదయానికి హత్తుకుని ఆనంద భాష్పాలతో నాకు మూర్ధాభిషేకం చేసినటువంటి అపర శివుడు శంకరుడు హరియాణ. నేను ఎప్పుడో రాస్తున్నాను సార్ ఇంగ్లీష్లో, మై ఫుడ్ ఈజ్ మై హెల్త్, మై ఫుడ్ ఈజ్ మై హెల్త్, మై మైండ్ ఈజ్ మై వెల్త్, మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్, మై ఫైర్ ఈజ్ మై చైర్. భరణి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, జనార్దన్ మహర్షి గారు, వీళ్ళందరూ ఉన్న వేదికలో నేను ఇవాళ కూర్చున్నానంటే, రేపు ఇంకెక్కడ కూర్చున్నానంటే, 2002లో అబ్దుల్ కలాం గారు వేదిక మీద ఉన్నప్పుడు సుధాల అశోక్ తేజ ద ఫస్ట్ లిరిక్స్ కమ్ ఆన్ ది డాష్ అంటున్నప్పుడు మీరు నమ్మండి, నేను ఆ మెట్లెక్కుతున్నప్పుడు మెట్టు మెట్టుకు నా గుండెలో భరణన్న భరణన్న భరణన్న, నేను ఈ వేదికేసన్నా ఈ రాష్ట్రపతి భవన్లో నేనేంటి అబ్దుల్ కలాం గారి చేత నేను అవార్డు, జాతీయ అవార్డు తీసుకోవడం ఏంటి? ఏం ఆశించినాడు ఆయన? ఎక్కడన్నా ప్రతిభ కనబడితే గుర్తించే ప్రతిభ, వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఆ చల్లని దయగల్ల చెయ్యి, ఆశీర్వదించిన ఆ వేళ్ళు, ఆయన పాదాలకు నేను శిరస్సుతో నమస్కారం చేసినప్పుడు ఆయన పెట్టిన దీవెనార్తి ఇవాళ నా వృత్తి అయిందన్నా. ఎప్పుడు ఇలాంటి సందర్భం నాకు దొరకలేదు. మీరు డాక్టరేట్ అన్నారు ఏంటన్నా, మీరు పుట్టుకతోనే డాక్టరేట్. నో వర్డ్స్ అన్నా. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనచేసిన సంగమం వారికి, స్వప్నకు, సంజయ్ కిషోర్ నేను కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం రాలేదు. అందరికీ